ఆ బుక్ వెరీ పాపులర్ బుక్ అది 'అపరిచితుడు'. అంటే అతని గురించి ప్రజలకు తెలియని విషయాలు ఆల్రెడీ తెలుసు గానీ, ఇక్కడ ఢిల్లీలో జరిగిన విషయాలు ఇక్కడ తెలవదు గదా! ఆ సంఘటనలు కోట్ చేసుకుంటూ బుక్ అది పాపులర్ అయ్యేది. 1,00,000 కాపీలు. ఒక్కొక్క సంఘటన హిస్టరీని మారుస్తది. రాజశేఖర్ ఉన్నాడు. రెండోసారి అధికారంలోకి వచ్చినాడు. నువ్వు చచ్చిపోతాడు అనుకున్నావా? హెలికాప్టర్‌లో చనిపోవడం వల్ల అతను తెలంగాణ ఉద్యమం లేచింది మళ్ళా. తెలంగాణ వచ్చేదే కాదు. మరి ఆ సంఘటన జరగకుంటే ఏమై ఉంటుంది? దిలీప్ కుమార్ గనుక తిట్టకపోతే ఏమై ఉంటదంటే ఎట్లా చెప్తాను? సో, అది అడుగుతుంది అంతే. దానికి ఇఫ్ అండ్ బట్ ఉండదు ఆ సంఘటనలకు. జరిగింది కాబట్టి ఇది జరిగింది. సో, ఆ బుక్ కూడా ఇప్పుడు 'కర్ణుడి చావుకు వంద కారణాలలాగా' కేసీఆర్ దిగిపోవడానికి ఈ పుస్తకం కూడా ఒక కారణం కావచ్చు. అంటే అది కూడా ఆయన క్యారెక్టర్‌ని ఎక్స్‌పోజ్ చేస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఒక గొప్ప మేధావి నాతో అన్నాడు, "ఉద్యమ కాలంలో నీ పుస్తకం చదివి ఉంటే దిలీప్, నేను అసలు కేసీఆర్‌ని కలిసేవాడిని కాదన్నాడు. అంత ఇన్పుట్స్ ఉన్నాయన్నాడు అందులో. నాకు ఇట్లా తెలియదు ఈయన క్యారెక్టర్ అన్నాడు. అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన ఆ బుక్‌తో. హరగోపాల్ ఇన్‌ఫ్లుయెన్స్ కాగా సాధారణ పౌరుడు ఓటర్ ఇన్‌ఫ్లుయెన్స్ కాడా? సో, ఏమంటానంటే తెలిసిన విషయాలు అట్లా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే 100 కారణాల్లో కర్ణుడి చావుకు నాది కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నా. ఈ పిల్లాడు 2 సార్లు నాతో హెల్ప్ తీసుకొని ఎంపీకి అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను కొడంగల్ ఓడిపోయాడు. ఓడగొట్టాడు కేసీఆర్ అతను ఎంబడిపడి. మళ్ళీ ఎంపీగా మల్కాజ్గిరి అవకాశం తెచ్చుకున్నాడు. నేను మల్కాజ్గిరిలో కూటమి నుంచి పోటీ చేశాను. అప్పుడు వేములనాథ్ రెడ్డి వాళ్ళు అడిగితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నా పక్కకు కూర్చొని నేనే అప్పీల్ చేసి ఆ కార్యకర్తలందరూ గెలిపియాలి ఈసారి పాప అన్యాయం చేసిన ఎవడకూడదంటే మా వంతుకు నేను 37,000 వచ్చి ఆ రోజులో నాకు. ఓ 7,000 అని పడి ఉండవా నా అప్పీల్ వల్ల? అరే నువ్వు 3 సార్లు నాతో లాభం ఉంది. నువ్వు నాకు ఒక్క 3 నిమిషాలు పోయి కూర్చోబెట్టన్నా. నా ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత, రెస్పెక్ట్ అంటున్నా తెలంగాణ ఉద్యమకారుడు కదా.